ఓకే, 4 వేలు క్రియేట్ చేయడం జరిగింది. 4 ఫింగర్స్ మనం డిస్ప్లే అవ్వడం, క్రియేట్ అవ్వడం మనం గమనించవచ్చు మోడలింగ్లో. నెక్స్ట్ 5వ ఫింగర్ బటన్ వేలు క్రియేట్ చేయాలి, మోడల్ డిజైన్ చేయాలి. దానికోసం సైడు యాంగిల్ తీసుకొని ఇందులో మనకి ఏ ప్రాంతం అయితే మనకి ఫింగర్కి అనుకూలంగా ఉంటుందో ఆ ప్రాంతం ముందు ఎడ్జ్ మోడ్లోకి మారదాం. ఎడ్జ్ మోడ్లోకి మారినాక ఈ ఫింగర్ కొంచెం మిగిలిన వేళ్ళ కంటే కొద్దిగా లావుగా ఉంటుంది కాబట్టి ఎడ్జ్ని ఒకదాన్ని ఇక్కడ తీసేద్దాం, డిలీట్ చేస్తున్నాను. తర్వాత ఇంకో ఎడ్జ్ని కొంచెం దీని సైజు మార్చుకొని ఇంకో ఎడ్జ్ని అక్కడ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫేస్ మోడ్లోకి వద్దాం. ఎక్స్ట్రూడ్ అప్లై చేసి ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇంకా దీని మీద వర్క్ చేయవలసి ఉంటుంది, నేను రఫ్గా చేసి చూపిస్తున్నాను. కరెక్ట్ యాంగిల్ కావాలంటే దీని మీద ఇంకా కొంత మనం దీన్ని యాంగిల్ సైజ్ సెట్ చేసుకోవాలి, దానికి కాస్త టైం పడుతుంది. మనం ఇప్పుడు సుమారుగా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీనికి ఇందాక వీటన్నిటికీ డివిజన్ సెట్ చేసాము, దీనికి 3 డివిజన్లకు సెట్ చేసాం, కానీ దీనికి డివిజన్ సెట్ చేయలేదు. దాని అలా డివిజన్ సెట్ చేసుకోలేదు అని మనం అనుకున్నప్పుడు మనం ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. తర్వాత మళ్ళీ దీన్ని ఆబ్జెక్ట్ మోడ్లోకి మార్చేసి మనం ఏదైతే ఇంతకుముందు ఎక్స్ట్రూడ్ చేసామో ఆ కమాండ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఆ కమాండ్ మీద క్లిక్ చేస్తే మనం లాస్ట్లో చేసిన ఎక్స్ట్రూడ్ కమాండ్లోకి వెళ్ళి డివిజన్ మీద క్లిక్ చేసి 2 ఇద్దాం. ఓకే, ఇదిగో 2 డివిజన్లుగా వచ్చింది. ఇంకొంచెం దీనికి చిన్న మార్పు చేద్దాం. మళ్ళీ సెలెక్ట్ చేసి ఈ వెనక సైడ్ భాగానికి వెళ్ళి ఇక్కడ ఫేసులు సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఫేసులు సెలెక్ట్ చేసాం. ఇప్పుడు వాటిని తగ్గిద్దాం సైడు, అలాగే కొద్దిగా కొంచెం అలాగే ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా నేను సెంటర్కి సెట్ చేసుకోవచ్చు. ఈ క్లిక్ చేయడం వల్ల ఇది స్కేల్ రూపంలోకి మారుతుంది. ఇంకోసారి ఎక్స్ట్రూడ్ క్లిక్ చేద్దాం. ఇది కొడితే సెంటర్కి సెట్ అవ్వడం, తర్వాత స్కేల్ సెట్ అవుతుంది. స్కేలు మధ్యలో డ్రా చేసి మళ్ళీ ఇది కొంచెం ముందుకంటే మనకి అందులోంచి మణికట్టు ఆకారం వచ్చి తర్వాత కొంచెం దాన్ని మూవ్ టూల్ ఉపయోగపడుతుంది. ఇది స్కేల్ చేద్దాం. ఇప్పుడు స్కేలు దాని ద్వారా ఇప్పుడు మనకి అక్కడ మణికట్టు ఆకారంలో చేతికి అక్కడ నుంచి ఇక చెయ్యికి అటాచ్ చేసుకొని ఇక ప్రతిమ వర్క్ మనం చేసుకోవచ్చు. ఇవన్నీ చేసింది అన్నీ రఫ్గా చేయడమే జరిగింది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ మోడ్లోకి మార్చుకొని
ఈ పైన ఉన్న ప్రాక్సీ దాన్ని హిడెన్లోకి సెట్ చేద్దాం. ఈ విధంగా మనం బేసిక్ హ్యాండ్ మోడల్ని మోడలింగ్ చేసుకోవచ్చు. కానీ దీని మీద ఇంకా వర్క్ చేయటం ద్వారా మనం ఒరిజినల్ హ్యాండ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు.